నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సృష్టిలో ప్రతి ఒక్కరికి బతికే హక్కుంది. జీవించేందుకు అవసరమైన అన్ని అవకాశాలు ప్రకృతి ప్రసాదించింది. కానీ చాలా మంది ఆ విషయం గుర్తించక ఈ భూమిపై వనరులన్నీ తమకే సొంతమన్నట్లుగా విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఫలితంగా అందరికీ చెందాల్సిన సహజ సంపద కొందరికే పరిమితమవుతోంది. భూమిపై బతికే లేకుండా పోతోంది. ఫలితంగా ఇప్పుడు సమాజం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది కాలుష్యభూతం. మారిపోతున్న ప్రగతి పంథాతో కాలుష్యం కట్టలు తెంచుకుంటోంది. ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఎంతగా అంటే కడుపులోని బిడ్డ లోకం చూడకుండానే కన్నుమూసేంతగా. చుట్టుముట్టిన హానికర రసాయనాలతో గర్భస్థ పిండాలు గర్భంలోనే కడతేరిపోతున్నాయి. కాలుష్యం వెదజల్లుతున్న దేశాల్లో అగ్రరాజ్యాల్లో భారత్ ఒకటిగా నిలవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. భారత్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. వెలువడుతున్న హానికర రసాయనాలు ఆరోగ్యం హరించేస్తున్నాయి, ప్రాణాలనే బలి తీసుకుంటున్నాయి. ఏళ్లుగా ముంచుకొస్తోన్న వాయు కాలుష్యం ముప్పును అనేక అధ్యయనాలు కళ్లకు కడుతూనే ఉన్నాయి. మేల్కోకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వాలు చెల్లించలేదు. మొక్కుబడిగా తూతూ మంత్రం చర్యలతోనే చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాయి. అభివృద్ధి అనే మాట అర్థం మారుస్తూ పర్యావరణాన్నే పనంగా పెట్టాయి. అందుకు ఫలితమేంటో ఇప్పుడు కళ్ల ముందు కదులుతోంది. ఇప్పటి వరకు భూమిపై బతికున్న ప్రాణాలనే బలి తీసుకుంటున్న కాలుష్యం ఏకంగా అమ్మ కడుపులోని బిడ్డను కర్కశంగా కాటేసే స్థాయికి చేరింది. మనిషి మనుగడనే ప్రశ్నించే స్థితికి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షల గర్భస్థ పిండాలు బిడ్డగా భూమిపైకి రాకముందే కడతేరిపోతున్నాయనే లెక్కలు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. సత్వరమే సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే 2040 నాటికి ఆ సంఖ్య 45 లక్షలకు ఎగబాకుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA అధ్యయనం ఆవరించిన కాలుష్యభూతం విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈ లెక్కలు చాలు భూమిపై ఆవరిస్తోన్న కాలుష్య తీవ్రత లెక్కగట్టేందుకు. ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందో చెప్పేందుకు. ప్రపంచ దేశాల్లోని ఇంధన వినియోగం, పర్యావరణంపై ప్రభావం సహా అనేక అంశాల్ని లోతుగా విశ్లేషించిన అంతర్జాతీయ ఇంధన సంస్థ దిగ్భ్రాంతికర వాస్తవాలతో నివేదిక బయటపెట్టింది. ఆ వివరాల ప్రకారం చూస్తే వాయు కాలుష్యం కాటుకు ఏటా 65 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆ విషాదాల్లో సగానికి పైగా చైనా, భారత్లలోనే. ఇప్పటికే వాయు కాలుష్యం 4వ మృత్యు కారణంగా మారిపోయింది. రక్తపీడనం, మధుమేహం, పొగ తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయే వారి తర్వాత కాలుష్యమే ప్రజలను బలి తీసుకుంటోంది. అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నామని ఘనంగా చెప్పుకుంటున్న భారత్ కాలుష్యంలోనూ పోటీ పడుతోంది. చైనాతో ఢీకొడుతోంది. ఒక్క భారత్లోనే పీల్చే గాలి విషపూరితమై అకాలంలో మృతి చెందుతున్న అభాగ్యుల సంఖ్య 15,90,000ని IEA నివేదిక తేల్చి చెప్పింది. 1.5 దశాబ్దం క్రితం వాయు కాలుష్యం ప్రభావంతో ఏటా 1,00,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయేవారు. 2010 నాటికి ఆ సంఖ్య 6,20,000కు చేరుకుంది. అంటే దాదాపుగా కాలుష్య ప్రభావంతో ప్రాణాలు విడిచేవారి సంఖ్య 6 రెట్లకు పెరిగింది. 2013 నాటికి కాలుష్య ప్రభావంతో మృతి చెందేవారి సంఖ్య 14 లక్షలకు విస్తరించినట్లు బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. అంటే 3 ఏళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. ప్రపంచంలోని తొలి 20 అత్యంత దుర్భర కలుషిత నగరాల్లో సగం భారత్లోనే ఉండటం పెరిగిపోతున్న కాలుష్య తీవ్రతకు నిదర్శనం. దేశ రాజధాని ఢిల్లీ సహా గ్వాలియర్, అలహాబాద్, పట్నా, రాయ్పూర్లు కాలుష్యం వెదజల్లడంలో ముందు వరుసలో ఉండటం సంక్షోభాన్ని కళ్లకు కడుతోంది.
ఇళ్లలో అలుముకుంటున్న కాలుష్యమే ఏటా 10 లక్షల మంది భారతీయుల్ని రోగాల పాలు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో విషపూరిత వాయువులైతే మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఢిల్లీ, పశ్చిమ బంగాల్లో సుమారు 6 ఏళ్లు, బీహార్, జార్ఖండ్లలో పౌరుల సగటు ఆయుర్దాయాన్ని 5 ఏళ్లకు పైగా వాయు కాలుష్యం తగ్గిస్తోంది. ప్రాణాలు నిలబెట్టాల్సిన గాలి హాలాహలమై సంభవిస్తున్న 3 అర్ధాంతర మరణాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్లోనే సంభవిస్తున్నాయి. చుట్టూ ఉన్న వస్తువులే కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. వాహనాల ఇంజన్లు సక్రమంగా పనిచెయ్యని స్థితిలో లేకుంటే నల్లటి దట్టమైన పొగ, అతి సూక్ష్మ ధూళి కణాలు సహా అధిక పరిమాణంలో ఉద్గారాలు వెలువరిస్తున్నాయి. గడువు తీరిన డొక్కు వాహనాలు, అధ్వానమైన రోడ్లు, సరైన జాగ్రత్తలు లేకుండా కొనసాగించే నిర్మాణ పనులు, చెత్త కుప్పలు కాల్చడం వల్ల 40 రకాల కాలుష్య ఉద్గారాలు కమ్మేస్తున్నాయి. పరిశ్రమల్లో బొగ్గు వాడకము వాయు నాణ్యతను క్షీణింపజేస్తోంది. భారత ప్రమాణాల ప్రకారం 2.5 మైక్రాన్ల సూక్ష్మ దుమ్ము రేణువులు ఘనపు మీటర్ గాలిలో 40 మైక్రోగ్రాములకు మించరాదు. ఈ ప్రమాణాలను మించిన వాయు కాలుష్యం జరుగుతోందని ఇప్పటికే తేలిపోయింది. ఈ పరిమితికి మించడం వల్ల సుమారు 66 కోట్ల మంది జీవితకాలం 3.5 ఏళ్లు తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు చెబుతున్నాయి. PM 2.5 రేణువులు అత్యంత ప్రమాదకరం. ఇవి ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోతాయి. WHO నిర్ధారించిన ఈ పరిమితి ఢిల్లీలో 15 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. 2.5 పరిమితి కన్నా రేణువులు అధికంగా ఉన్న నగరాల్లో 10కి పైగా మన దేశంలోనే ఉండటం కాలుష్య భారతానికి నిదర్శనం. వేగంగా సాగుతోన్న అభివృద్ధి కంటే 4 రెట్లు అధికంగా వాయు కాలుష్యం విస్తరిస్తోంది. పట్టణాలు, నగరాలకు పరిమితమైన వాయు కాలుష్యం నేడు పచ్చని పల్లెల వైపు అడుగులు వేస్తోంది. మానవాళికి పెను విపత్తులు సృష్టించేందుకు కాలనాగులా కాచు కూర్చుంది. వాయు కాలుష్యం వల్ల జీవన ప్రమాణాలు అత్యంత అధమ స్థాయికి దిగజారాయి. కాలకుట విషంతో ఉపరితల, భూగర్భ జలాన్ని, భూ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. వాయు కాలుష్యం కాటుకు క్యాన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య 10 పెరిగింది. ఇదే కారణంతో ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థలు ఆ విషయాన్ని ధృవీకరించాయి. ఊపిరితిత్తులు, మూత్రకోశ క్యాన్సర్లు అధికంగా వచ్చే అవకాశం వాయు కాలుష్యం కలగజేస్తోందని పరిశోధనల్లో వెల్లడైంది. గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు సహా పొత్తిళ్లలోనే వేలాది చిన్నారులు ప్రాణాలు వదులుతున్న దుర్భర పరిస్థితి నెలకొంది. ఊపిరితిత్తుల వ్యాధులు దశాబ్ద కాలంలో 600 రెట్లు పెరిగాయి. ఉబ్బసం, క్షయ సాధారణంగా మారాయి. ఎయిమ్స్ అధ్యయనంలో అయితే క్యాన్సర్ రోగుల్లో ప్రతి 13,000 మందిలో 3వ వంతు పొగతాగని వారేనని తేలింది. అంటే వారిలో నగరాల్లోని విషపూరిత వాయువులు పీల్చడము ఓ కారణమని అర్థమవుతోంది. సల్ఫర్ డయాక్సైడ్ అధికంగా విడుదల కావడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు విజృంభిస్తున్నాయి. సీసం, అమ్మోనియం, హైడ్రోకార్బన్ల వల్ల నరాల బలహీనత, గుండెకు సంబంధించిన జబ్బులు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయి. నాడీ మండలం దెబ్బతిని మెదడు సంబంధిత వ్యాధులు సంభవిస్తున్నాయి. పురిట్లోనే మరణిస్తోన్న శిశువుల సంఖ్య పెరగడానికి విషవాయువులే కారణమని నిరూపితమైంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ ఒక్క దేశమూ వాయు కాలుష్యాన్ని సంపూర్ణంగా అరికట్టలేకపోయిందని IEA నివేదిక స్పష్టం చేసింది. 2040 నాటికి శుద్ధ ఇంధన పెట్టుబడుల్లో 7% వరకు పెంచడం ద్వారా 30 లక్షల నిండు ప్రాణాల్ని రక్షించగలమని తేల్చింది. ఇప్పుడు మనం పొరుగున ఉన్న చైనా నుంచి పాఠాలు నేర్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరి అత్యవసర ఆదేశాలు జారీ చేసి డ్రాగన్ కాలుష్యంపై యుద్ధం ప్రకటించింది. కాలుష్య ఉద్గారాలు తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దేశం తీసుకున్న చర్యలతో వాయు కాలుష్యం కొంతమేర సద్దుమణిగిందని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఏటా కాలుష్యం తీవ్ర రూపం దాల్చుతోంది. మృత్యుపాసంగా మారుతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రపంచంలోని తొలి 7 అత్యంత స్వచ్ఛమైన దేశాల అనుభవాల నుంచి విలువైన సందేశాలు నేర్చుకునే వీలుంది. ఐస్లాండ్,
కెనడా, ఫిన్లాండ్, బ్రూనై, ఇస్తోనియా, డెన్మార్క్, న్యూజిలాండ్లు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశాయి. జీవ వైవిధ్యానికి ప్రాధాన్యం కల్పించాయి. పర్యావరణ చట్ట నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తూ ప్రజా రవాణా వ్యవస్థ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ చర్యలే వాతావరణంలో కాలుష్యం నియంత్రణకు బాటలు పరిచాయి. 1970లోనే పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చట్టం చేసిన కెనడా 3 దశాబ్దాల అనేక సవరణలతో చట్టాన్ని మరింత శక్తిమంతం చేసింది. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ విజయగాథ చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమని చాటుతోంది. బంగ్లాదేశ్లో ఇటుక బట్టీలు సృష్టిస్తోన్న ప్రకృతి విధ్వంసంపై చైతన్యం కల్పించడం ద్వారా ఒకప్పటి విపరీత కలుషిత నగరం రాజషాహీ ముఖచిత్రాన్నే మార్చేసింది. మన దేశంలో కాలుష్యాన్ని అరికట్టే వ్యవస్థలు, నిబంధనలు బలంగానే ఉన్నాయి. కాలుష్య నియంత్రణ మండళ్లతో పాటు 2009లోనే పర్యావరణ మంత్రిత్వ శాఖ అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. వాయు కాలుష్య తీవ్రతపై పలు సూచనలు అందించారు. చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు. సిబ్బంది, సాంకేతిక తోడ్పాటు ఉన్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కంటితుడుపు చర్యలతోనే సరిపెడుతున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. 12 కాలుష్య ఉద్గారాలు గుర్తించాల్సి ఉన్నా 3ంటినే గుర్తిస్తున్నారు. అది నామమాత్రంగానే సాగుతోంది. అనేక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. తీవ్ర ప్రమాదం కలగచేసే సల్ఫర్ డయాక్సైడ్, సూక్ష్మ దుమ్ము, ధూళి కణాలు, బెంజిన్, అమోనియం, పాదరసం వంటి ఉద్గర కారకాలు నమోదు చేయకపోవడం వల్ల వాటి ప్రభావం సమాజానికి తెలియకుండా పోతోంది. వీటిని నమోదు చేసి ఆయా పరిశ్రమలకు నోటీసులు అందించడం, ప్రజలను అప్రమత్తం చేయడం వంటి కార్యకలాపాలు చేయాల్సిన వాళ్లు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. భారతావని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. వాయుగుండం నుంచి ప్రజలను రక్షించాలి. దేశవ్యాప్తంగా 115 నగరాల్లో 308 కేంద్రాల్లో వాయు కాలుష్య సూచీలు ఏర్పాటు చేసింది సర్కార్. కానీ ఉద్గారాలు నియంత్రించడానికి ఈ ఏర్పాటు ఒక్కటే సరిపోదు. వాటిని విడుదల చేసే పరిశ్రమలు, వాహనాలపై ప్రత్యేక నియంత్రణ తెచ్చినప్పుడే ఫలితం ఉంటుంది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అనేది సమప్రాధాన్యాంశాలుగా మారాలి. అప్పుడు సాధించిన అభివృద్ధికి అర్థం, పరమార్థం ఏర్పడుతుంది. అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి. రోబోలంటే మరమనుషులే అనే అభిప్రాయం మార్చుకోవాల్సిన రోజులు వచ్చేస్తున్నాయి. మనిషి తనలాంటి మరో మనిషిని తయారు చేసుకోవాలనుకుంటున్నాడు. ఇది ప్రస్తుతం ఆధునిక, అద్భుతమైన రోబోల కథ. ఆధునిక మనుషులుగా అవతారమెత్తుతున్న యంత్రాల గాథ. అంటే నిన్నటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన టెర్మినేటర్లు, అవతార్లు, చిట్టి రోబోలు ఇప్పుడు మనలాంటి మనుషులుగానే మరిపించబోతున్నాయన్నమాట. హ్యూమనాయిడ్, జమనాయిడ్ ఇలా పేరు ఏదైతేనేం సమస్త రంగాల్ని శాసించేందుకు సిద్ధమవుతున్నాయి. మనలానే మాయ చేసే యంత్రరూపాలు నింగినేల మాది అంటూ ఇప్పటికే అంతరిక్ష కేంద్రాలను చేరాయి. మరణమెరగని మేధ కోసం మనిషి సాగిస్తున్న అన్వేషణకు ఆలంబనగా నిలవబోతున్నాయి. అసలేమిటి హ్యూమనాయిడ్ విప్లవం? 21వ శతాబ్దిలో అది తీసుకుని రాబోతున్న మార్పులేమిటి? ఆలస్యమెందుకు? చూద్దాం పదండి ఆ వివరాలు. మనిషి కాని మనిషి, మరణం లేని మనిషి, మనిషి నిజంగానే మనిషి అయిపోతాడా? అవసరానికో రోబో రాక చెబుతున్నదేమిటి? చిట్టి రోబోలు మనసు, మేధతో స్పందిస్తే ఇదంతా ఇంకెంత మాత్రం సైంటిఫిక్ ఫిక్షన్ కథా వస్తువు కాదు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వెండి తెరపై మాత్రమే చూపించే వింత అంతకంటే కాదు. ఇది ఇటీవల చైనాలో అభివృద్ధి చేసిన ఇంటరాక్టివ్ హ్యూమనాయిడ్ జియాజియా. మనిషిని అతి దగ్గరగా పోలి ఉండే అత్యాధునిక హంగులతో శాస్త్రవేత్తలు జియాజియాను తీర్చిదిద్దారు. అత్యంత విధేయతతో చెప్పిన పని చెప్పినట్లు చేసేలా రూపకల్పన చేశారు. ఇది ఎదుటివారితో మాట కలపగలదు, సహజమైన ముఖ కవళికలతో సమాధానాలు ఇవ్వగలదు. అది చాలా గౌరవంగా. అంతేకాదు,
ఎవరైనా ఫోటో తీయడానికి ప్రయత్నిస్తే తక్షణం పసిగట్టి వద్దని హెచ్చరిస్తుంది. తర్వాతి దశలో నవ్వు, కన్నీళ్లకు సంబంధించిన స్పందనలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. హ్యూమనాయిడ్ రోబోల్లోనే అత్యంత ఆదరణ పొందుతోన్న పెప్పర్ ఇది. మనిషి ఆకృతి పోలి ఉండే ఈ రోబో మన హావభావాలను గుర్తించి అనుగుణంగా నడుచుకుంటుంది. ఇంటిని కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటుంది. అలసి ఇంటికి రాగానే పలకరించి సేద తీర్చుతుంది. బాధలో ఉంటే నవ్విస్తుంది. పిల్లల్లో కలిసిపోతుంది. ఆటపాటల్లో ప్రోత్సాహమిస్తుంది. సంతోషాల్ని వేడుక చేస్తుంది. ఒకటేమిటి, పెప్పర్ మన చెంత ఉంటే ఆ సందడే వేరు. పెప్పర్కు ఏమాత్రం తీసిపోదు నాబో. యూరోపియన్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో నాబోని ఆవిష్కరించారు. ఇది ఏ పనైనా సొంతగా చేయగలదు. ఈ అమ్మడి ప్రత్యేకత గుర్తించే టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంక్ క్లర్క్గా నియమించేశారు. అక్కడ కరెన్సీ మారకానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా నాబో దగ్గరికి వెళితే సరిపోతుంది. ఇంగ్లీష్, జపనీస్, చైనీస్ భాషల్లో మారక విలువలు చకచకా చెప్పేస్తుంది. అదే టోకియోలోని మిత్సుకోషి నిహోంబాషి డిపార్ట్మెంటల్ స్టోర్కు వెళితే స్వాగతమంటూ పలకరిస్తుంది మరో హ్యూమనాయిడ్. అంతేనా, ఖాతాదారులకు భవనంలోని అన్ని అంతస్తులకు సంబంధించి దారి చూపిస్తుంది. ఈ మర ముద్దుగుమ్మ పేరు ఐకో చిచిరా. ఈ ఇద్దరిలో ఎవరు మనిషి, ఎవరు మరమనిషి? ఇప్పుడు చూస్తున్నది ప్రొఫెసర్ హెన్రిక్ షెర్ఫీ. అచ్చం మనిషిని పోలిన మరమనిషి తయారీనే పనిగా పెట్టుకున్నాడు. మనుషుల్ని అర్థం చేసుకోవడం అనే లక్ష్యం సాధనలో భాగంగా ముందు మరమనుషులతో మొదలుపెట్టాడు ఈ పెద్దాయన. ఫలితం మనిషిలానే మైమరపించే జెమినాయిడ్లు. చూపు, నవ్వు, స్పందనలు, మాటలు అన్నీ అచ్చం మనిషిలానే ఉంటాయి వాటిలో. ఒక రకంగా మనిషి ఎదుటి వ్యక్తితో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆ లక్షణాలన్నీ జెమినాయిడ్లో ప్రవేశపెట్టారు. అక్కడితో సంతృప్తి చెందక తన ప్రతిరూపాన్నే ఇలా మరమనిషితో ఆవిష్కరించాడా ప్రొఫెసర్. ఇవే కాదు, ఒక హోటల్ మొత్తం మీద 99% రోబోలే పనివాళ్లుగా ఉంటే నమ్మశక్యంగాని ఆ ఊహను నిజం చేసే పనిలో ఉంది జపాన్కు చెందిన హెన్నా సంస్థ. అక్కడకు వెళ్లగానే స్వాగతం పలికేది రోబోలు, సామాను మోసేది, రిసెప్షన్ కూడా రోబోనే. గదులు శుభ్రం చేయడం అన్నీ మనిషి కాని మనుషులే చూసుకుంటాయి. ఫ్రాన్స్ పరిశోధకులు అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే వ్యోమగాములకు సహాయకారిగా సేవలందించేందుకు న్యావ్ హ్యూమనాయిడ్ రోబోట్ 2 రూపొందించారు. అందులో విజ్ఞాన మార్పిడి లక్ష్యంగా మానవ సైగలు, వాయిస్ కమాండ్ తదితర అంశాలు గుర్తుంచుకునేలా ఆటోబయోగ్రఫికల్ మెమొరీని అభివృద్ధి చేశారు. అంతరిక్షంలో 6 నెలలకొకసారి వ్యోమగాముల బృందం మారే క్రమంలో వారి స్థానంలో వచ్చే మరో బృందానికి స్పేస్ సెంటర్లో జరిగిన సంఘటనలను వివరించడంలోనూ ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడంలో న్యావ్ హ్యూమనాయిడ్ చేదోడు వాదోడుగా ఉంటుంది.
అట్లాస్ అన్ప్లగ్డ్ గా పిలువబడుతోన్న ఈ అడ్వెంచర్ రోబోట్ ను బోస్టన్ డైనమిక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ హై మొబిలిటీ హ్యూమనాయిడ్ రోబోట్ మనుషులు చేరుకోలేని కొండలు, దట్టమైన ప్రదేశాలకు కూడా చేరుకోగలదు. హోండా సంస్థ అభివృద్ధి చేసిన అసిమో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో నడవగలదు. అచ్చం మనిషిలానే పనిచేయగలదు. పూర్తిస్థాయి హ్యూమనాయిడ్ రోబోట్ ప్లాట్ఫామ్తో డిజైన్ చేసిన పాపీ రోబోట్ ని రియల్ వరల్డ్ పరిశోధనల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇదే తరహాలో మనిషిలానే నేచురల్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ తో పాటు వాయిస్ రికగ్నిషన్ సాంకేతికతతో కింద రోబోట్ రోమియో, HRP-4 హ్యూమనాయిడ్ రోబోలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. వీటిల్లో రోమియో వృద్ధులకు సహాయపడడంలో, HRP-4 మెదడు స్పందనలకు అనుగుణంగా స్పందించడంలో దిట్టలు. ఇలా హ్యూమనాయిడ్ రోబోలు సందడి చేయని రంగం లేదు. ఇప్పుడివి బోధన రంగంలోకి వచ్చేస్తున్నాయి. జపాన్లోని టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు ఈ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్టర్ రోబో సాయాను రూపొందించారు. అచ్చం మనిషిని పోలి ఉండే ఈ సాయా టీచర్ చిరునవ్వుతో పలకరిస్తుంది, హాజరు తీసుకుంటుంది, అల్లరి చేస్తుంటే సైలెన్స్ ప్లీజ్ అంటూ మందలిస్తుంది. మనిషిలానే హావభావాలు, ముఖ కవళికలు ప్రదర్శించడం ఈ రోబో టీచర్ ప్రత్యేకత. ఆశ్చర్యం, భయం, అయిష్టం, కోపం, సంతోషం, విచారం లాంటి భావాలను సాయా ప్రదర్శించగలదు. ఇటీవలే బెల్జియం సంస్థ జోరా బోట్స్ హ్యూమనాయిడ్లకు సంబంధించి కొత్త సాంకేతికత తీసుకొనొచ్చింది. జోరా అప్లికేషన్ హ్యూమనాయిడ్ రోబోలకు కొత్త జీవం పోసే క్రమంలో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి సాఫ్ట్వేర్. అదే కాక హ్యూమనాయిడ్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లేందుకు హ్యూమనాయిడ్ ఒలింపిక్స్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ హ్యూమనాయిడ్ పరుగుల నేపథ్యంలోనే కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరమనిషి మనిషి అవుతాడా? ఎందుకంటే ఆండ్రాయిడ్ మనుషులకు ఆకలి గురించి తెలియదు కానీ వంట చేయగలరు, శుచి గురించి తెలియదు కానీ ఇంటిని శుభ్రం చేయగలరు, మనసు మమత తెలియదు కానీ మనిషికి తోడుగా ఉండగలరు. సృష్టికి ప్రతి సృష్టిగా తయారవుతున్న మనుషులు వీరు. అందుకే జపాన్, రష్యా, చైనా సహా చాలా దేశాల్లో హ్యూమనాయిడ్లపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మానవ ప్రతిరూపాలు వచ్చే దశాబ్దాల్లో అన్నీ ఆలోచించి అందర్నీ పలుకరించగలుగుతాయని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు రోబోలంటే మర యంత్రాలు కాదు, సాటి మనుషులే అనుకోవాలి. రానున్న రోజుల్లో హ్యూమనాయిడ్లకు కృత్రిమ మేధను జోడించి ఆధునిక మానవుడికి సరికొత్త రూపం ఇవ్వాలనుకుంటున్నారు శాస్త్రవేత్తలు. నిజమైన ఆండ్రాయిడ్లను అవతార్లుగా తయారు చేసే ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నారు. రష్యన్ కోటీశ్వరుడు దిమిత్రీ ఇట్సుకోవ్ 2045 ఇనిషియేటివ్ పేరుతో ఈ పరిశోధనలకు దన్నుగా నిలుస్తున్నాడు. మనిషి, యంత్రం కలగలిసిన సైబోర్గ్లను నిజ జీవితంలోనూ రూపొందించాలని ఆయన కలగంటున్నాడు. 2045 నాటికి లక్ష్యాన్ని చేరుకోవడమే 2045 ఇనిషియేటివ్ ఉద్దేశ్యం. 2011లో ఈ ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం 4 దశల్లో కృత్రిమ శరీరంతో కొత్త యంత్రుడిని తయారు చేయబోతున్నారు. ప్రాజెక్టు కోసం 30 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. మొదటి దశగా 2020 నాటికి ఓ కృత్రిమ శరీరంలోకి మానవ మేధను ప్రవేశపెడతారు.
2035 కల్లా ఆ మేధ ఆధారంగా అందుకనుగుణంగా శరీరంలో కదలికలు తెస్తారు. 2045 నాటికి పూర్తిగా మనిషిని పోలిన రోబో సిద్ధం అవుతాడు. ఆ యంత్రుడు క్షణాల్లో ఎక్కడికైనా వెళ్లగలడు. దిమిత్రీ ఇట్స్కోవ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు సరైన ఫలితాలిస్తే ఆధునిక చరిత్రలో అదో అద్భుతమవుతుంది. ఇలా మరమనిషికి ఉన్న నిర్వచనమే మారిపోతున్న పరిస్థితుల్లో వాటిని రోబోలు అని పిలవడం మానేయాలంటోంది టెక్ ప్రపంచం. అయితే శాస్త్ర సాంకేతిక పరంగా మనిషి ఎంత ఎదిగినా, జీవశాస్త్రాన్ని అవపోసన పట్టి కృత్రిమ దేహాలను రూపొందించినా సామాజికంగా ఎన్నో అవరోధాలుంటాయి, ఎన్నో అభ్యంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. అవన్నీ దాటుకొని ఈ అత్యాధునిక సాంకేతికత రేపటి ప్రపంచాన్ని ఏ వైపు తీసుకువెళ్తుందో చూడాలంటే భవిష్యత్తు కోసం ఎదురుచూడడం తప్ప చేసేదేం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.